నెల్లూరు జిల్లా కలవాయిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీలో పదవులు అనుభవించి ఇప్పుడు టీడీపీ పార్టీకి వెళ్లి మమ్మల్ని విమర్శించడం ఏమిటని ఆయనన్నారు. ఆదివారం టీడీపీ మండల కన్వీనర్ మరో నాయకుడు మీడియా సమావేశంలో ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యవహార శైలిపై జడ్పీటీసీ మండిపడ్డారు. ఒక టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ ఆధారంగా మీడియా సమావేశం నిర్వహించి ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడడం తగదన్నారు. 2008వ సంవత్సరం దాసు తహసీల్దార్గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూపై విచారణ జరపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ మాకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ లక్ష్మీదేవి, వైస్ ఎంపీపీ పెంచల నర్సారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కన్వీనర్ రఘురామరెడ్డి, పాలాపిచ్చిరెడ్డి కొన్ని విషయాలు విమర్శించడం జరిగింది. వాటి మీద ఈరోజు నేను క్లియర్గా మీకు కొన్ని విషయాలు మా కార్యకర్తల దృష్టికి, అదేవిధంగా విలేకరుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించి ఈరోజు మా నాయకుడు రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక వారం కిందట అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించి కలువాయి మండలంలో 2019-24 మధ్య భూ కుంభకోణం జరిగింది, వాటి మీద సిఐడి విచారణ జరగాల అని చెప్పి కోరారు. నేను క్లియర్గా పోయిన మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి, వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను దాన్ని స్వాగతిస్తున్నాను. అయితే దాస్ ఎంఆర్ఓగా ఉన్న టైం నుంచి జరిగితే భూ కుంభకోణం అనేది మీరు ఒక్క వైఎస్ఆర్టీపీ టైంలోనే జరిగింది అన్నట్టు చెప్పడం సరికాదు. ఇది 2008-2098 ఇప్పుడు దాస్ గారు ఉన్నారు ఎంఆర్ఓగా, ఆయన చనిపోయి ఉన్నాడు. ఈరోజు ఆయన టైం నుంచి మీరు అన్ని రికార్డులు వెరిఫై చేయండి. ఎవరెవరు తీసుకున్నారో, ఎవరెవరు ఇల్లీగల్గా ఇళ్ల పట్టాలు తీసుకున్నారో, పొలాలు తీసుకున్నారో అన్నీ కూడా దాస్ పట్టాల పేరు మీద ఉన్నాయి. వాటి మీద వెరిఫై చేయమని వాటిని స్వాగతిస్తున్నానని నేను చెప్పడం జరిగింది. నిన్న మాట్లాడతా ఒక వారం తర్వాత మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఎవడో ఒక తెలుగుదేశం కార్యకర్త మీరు కనీసం వైసీపీ వాళ్ళు పెడితే ప్రెస్ మీట్ పెట్టలేదు అనే పోస్ట్ పెడితే దానికోసంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మీద విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శల్లో భాగంగా రఘురామరెడ్డి గారు చెప్పారు, పొలాలు 2019-2024 దాకా జరగలేదని. నేను అడుగుతున్నా రఘురామరెడ్డి, 2000 లాస్ట్ టైం నుంచి ఈ రోజు దాకా పొలాలు అక్రమంగా జరుగుతున్నాయా లేదా? దానికి నువ్వేం సమాధానం చెప్తావు? ఒక్క 2019-24 కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరుగుతున్నాయి, ఈ రోజు కూడా జరుగుతున్నాయి, ఈ రోజు కూడా ఎవిడెన్స్ ఇస్తాను ఏమేమి జరుగుతున్నాయి అనేది మీకు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా, సిఐడి ఎంక్వైరీ చేయాలా, దాంట్లో నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. దాంట్లో నన్ను పర్టికులర్గా నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. 2019లో ప్రెస్లో ఈ విధంగా వస్తే స్పందించలేదు, కానీ ఒప్పుకున్నట్టే కదా అని మాట్లాడడం జరిగింది. అంటే ప్రెస్లో ఆ రోజు కరోనా టైంలో మీరు కుమ్మక్కయ్యి, మీరు మీ నాయకుడు మీరు పాలాపిచ్చిరెడ్డి కుమ్మక్కయ్యి ఈ కుంభకోణం నా మీద దోసేదానికి ప్రథమ వ్యక్తులు మీరిద్దరే. నేను దాన్ని క్లియర్గా చెప్తాను. నువ్వు పాలాపిచ్చిరెడ్డి, మిగతా వాళ్ళ చేయించిందంతా మీరు 2018 ఎలక్షన్లప్పుడు 2020 మార్చి 18వ తేదీ ఫస్ట్ పేపర్లో వచ్చింది. ఆ రోజు కరోనా అయ్యి ఎలక్షన్లు పోస్ట్ పోయినాయి. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నా మీద బురద జల్లేదు. ఎలక్షన్లో నేను ఫేస్ చేశాను. ఎలక్షన్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉందని మీరందరూ కూడా చూశారు. ఆ రోజు నేను కంటెస్ట్ చేయడం జరిగింది జడ్పీటీసీగా. ఈ అభియోగాలన్నీ కూడా మండల ప్రజలు కొట్టిపారేసి నేను నా క్యారెక్టర్ మీద ఇచ్చిన తీర్పుగా నేను భావిస్తున్నాను. దాన్ని 2021లో ఎలక్షన్ జరిగింది, 2020లో జరగాల్సింది 2021లో ఎలక్షన్ జరిగింది, 2021లో జరిగిన తీర్పు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రఘురామరెడ్డి ఇసుక నేను క్లియర్గా కొన్ని పాయింట్లే చెప్తాను.
రఘురామరెడ్డి ఇసుక జరుగుతూ ఉంది మండలంలోను. ప్రజలందరికీ ఉచిత ఇసుక ఇస్తున్నాము. ఉచిత ఇసుక ఇస్తే తప్పేంది? మిగతా వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇదేనా ఉచిత ఇసుక? ఇదేనా కలవాయి మండలానికి పోయే ఉచిత ఇసుక? అసలు నీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర నాయుడిని తీసి నిన్ను పెట్టడంలో ఉచిత ఇసుక చూసుకునేదానికి అనుగుణంగా ఉంటుందని నువ్వైతే మాట్లాడవని చెప్పి దానికోసంగా నిన్ను మండల కన్వీనర్గా వెంకటేశ్వర నాయుడు మార్చి నిన్ను పెట్టడం జరిగింది. నీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈరోజు. ఇది వాస్తవం కాదా? నువ్వు దీని మీద ఏమన్నా ఖండించినవా? ఏ రోజన్నా ఇది జరగటం లేదా? విలేకరులు ఎన్నిసార్లు రాశారు? మీరందరూ ఎన్నిసార్లు రాశారు? మీరందరూ ఇసుక దోపిడీ జరుగుతుందని మీరు రాయలేదా? మీ అందరికీ తెలీదా? ఇదేనా ఉచిత ఇసుక అంటేను? ఆ రోజు ఉచిత ఇసుక ఇస్తూ గవర్నమెంట్ కొంత పాలసీ పెట్టింది. 700 కోట్లు గవర్నమెంట్కి రెవెన్యూ వస్తున్నది. ఈరోజు ఏమొస్తుంది? ఎవరు దోచుకుంటున్నారు ఈ డబ్బులన్నీ? ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? అదేవిధంగా ఇది తెలుగురాయపురం పొలాలు మేము మా నాయకులు మేము మాట్లాడింది, మా నాయకులు చేసింది ఏమే మా సర్పంచ్, తెలుగురాయపురం సర్పంచ్ ఇది ఉందా లేదా అంటే బుక్లను పెట్టి ఎవరైనా ఫ్రీ హోల్డ్ అయితే తీసుకునేదానికి మాట్లాడుకునేదానికి వచ్చినది తీరు ఇదేనా మాట్లాడుకునేదానికి వచ్చిన తీరు? నువ్వు మాట్లాడేది కనీసం అవగాహన చేసుకొని తప్పు జరిగింది అని అంటే తప్పు జరిగిందన్న మా పార్టీ నాయకులు కొనేదానికి వచ్చారు, దానికి ఫ్రీ హోల్డ్ అయిందని వచ్చారు. ఇదే విధంగా నా వచ్చేది. ఈ విధంగా బుక్లను తెచ్చి ఊర్లో పెట్టి గ్రామస్తులు అడ్డుకుంటే పోయినారు. గ్రామస్తుల్లో మా పార్టీ వాళ్ళు అన్నారు. ఇదిగో మా సర్పంచ్ మీకు క్లియర్గా చూపిస్తున్నా, మా గ్రామ సర్పంచ్ అంటే మీరు తీర్చు కదా అని అన్నారు. ఆయన ఆ రోజు ఏ పార్టీలో ఉన్నాడు? మా పార్టీలోనే కదా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కదా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన ఒక నాయకుడిగా ఉన్నాడు కదా పులికొండ కట్ట మీద. ఆ రోజు నువ్వు 2014లో వాళ్ళకి ఎంఆర్ఓ గారు 30-40 సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఇస్తాము అని అన్నదాని మీద కోర్టుకి వేసింది నువ్వు కదా ఆ రోజు. నీ ఆధ్వర్యంలో జరగదా? కోర్టుకి వెళ్ళా నువ్వా? సుబ్రహ్మణ్య గారు మీరు వేయలేదా? మీరు ఏపీ లేదా? నువ్వు ఆందోళనలో ఒకటి ఈరోజు పార్టీ మన్నాక మాట్లాడుతున్నావు. అదేవిధంగా చెరువు ఎస్టీలకు భూములు ఇస్తే మెయిన్గా చెప్పాల్సిన విషయం, ఎస్టీలకు భూములు ఇస్తే అనిల్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు అని చెప్పి పాలక ఆయన కూడా బయట పెడతారు. 877 సర్వే నెంబర్ 117 ఎకరాల 80 సెంట్లు. ఏముంది ఒకసారి చదవండి మీరే. రాళ్లగుట్ట రాతి స్థలం 117 ఎకరాలకి. ఇదేనా ఎస్టీస్కి ఇచ్చేది? ఇదేనా ఎస్టీస్ని ఉద్ధరించేది? ఈ విధంగానైనా ఎస్టీ చేత మాట్లాడిచ్చేది మీరు? వాళ్ళకి ఇచ్చినాము అనిల్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు అని అంటే ఏ స్థలం ఇచ్చారు? ఇది వ్యవసాయానికి ఉపయోగపడేదేనా? వాళ్ళు ఏమన్నా చేసుకోగలరా రాతిని? నువ్వు ఆ రోజు ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ఆ రోజు క్రషర్ పెట్టుకున్నావు. నీ క్రషర్కి రాళ్ళు పనికి వస్తాయి అని చెప్పి నువ్వు బినామీ వాళ్ళ పేర్లు పెట్టి తీసుకున్నావు. ఎగుతావు. అది రాతి కొట్ట కాబట్టి తీసుకున్నావు. వ్యవసాయమైన భూమి ఇచ్చేదానికి ఎస్టీస్కి మేము ఎప్పుడు ముందుంటాం. వాళ్ళ గురించి మాకు ఎప్పుడు అభిమానం తరగదు. వాళ్ళు ఏమైనా మాట్లాడి ఉండొచ్చు, నేను మాట్లాడేది ఇంకొకరు మాట్లాడేది జరిగి ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళని విమర్శించడం, వాళ్ళ జోలికి వాళ్ళకి ఇచ్చింది ఇది కరెక్టేనా?
ఇది చెరువు కట్ట పారంబో, ఇదిగో 877 సర్వే నెంబరు. ఇది చెరువు, దీనిపైన ఉండేది 877 సర్వే నెంబరు. కలువాయి చెరువు పైన తిప్ప, సీతరాంపల్లి తిప్ప. ఇది పనికొచ్చేదేనా? ఏమన్నా పనికొచ్చేదేనా? ఇదేనా మీరు ఎస్టీలకి ఇస్తామన్నది? దీన్నా నేను అడుకున్నది ఎస్టీలకి ఇస్తామన్న పొలమా? దీన్ని అడ్డుకున్నానా? ఎస్టీలకి ఇస్తానన్న పొలం అడ్డుకున్నానా? ఎస్టీలకి ఇది ఆమోదమైన పొలమా? చెరువు తిప్ప మీద దేనికైనా ఉపయోగపడద్దా వాళ్ళకి? నీ స్వార్థానికి చేసిన పని. కానీ ఈరోజు ఇది ఇసుక గురించి చెప్పా. పెన్నాను కొలుపు వస్తున్నారు, వారం బోకును మింగేస్తున్నారు. దాంట్లో వేసింది నేను గ్యారంటీ, నేను చెప్తున్నా. నేను అఫిడవిట్ వేసినాను, కోర్టులో ఉంది. ఇది వచ్చేసి కట్టపారంబోకు, చెరువు కట్టపారంబోకు. ఇది కట్టపారంబోకుని చెరువు అనుకొని కట్టాలు ఇచ్చేదానికి లేదు. నువ్వు కావాలని వాళ్ళని అభిపెట్టేదానికి వేసిన పని తప్పితే ఇదేం లేదు. నేను అభివృద్ధి వేసిన, నేను ఒప్పుకుంటున్నాను. నేను ఆ రోజు ధైర్యంగా చెప్తుంటే ఈ రోజు ధైర్యంగా చెప్తున్నాను. దీని మీద వెనక్కి ప్రసక్తే లేదు. దానికి ఉపయోగపడే పొలం ఇచ్చుంటే ఇది. ఇప్పుడు రాజు పొలం ఉంది తెలుగురాయపురంలో, 125 ఎకరాలు ఉంది. దాన్ని కబ్జా చేసే బదులు ఎస్టీలకి మన తలా 1 ఎకరా. తెలుగురాయపురంలో చాలా మంది ఎస్టీసీలో ఒక చెట్టు పొలం లేదు. ఆ తెలుగురాయపురం పొలం ఇంకో కేపీ యాదవ్ కూటమిలో నాయకుడు తెలుగురాయపురంలో. కేపీ యాదవ్ సర్కారికి పిటిషన్ పెట్టిండు. ఏమని? మా ఊళ్ళో 10 ఎకరాల భూమి 2 వ్యక్తులు, ఈ పిటిషన్ ఇస్తా మీకు, 2 వ్యక్తులు ఆక్రమించి 10 ఎకరాలు ఇచ్చేస్తున్నారంటే నువ్వు దగ్గరుండి, రఘురామరెడ్డి దగ్గరుండి ఎంఆర్ఓని మేనేజ్ చేసి వాళ్ళ చేత పొలంలో గిన్నెలు తల్లించిన మాట వాస్తవమా కాదా? ఇది మీ నాయకుడు పెట్టింది, నేను పెట్టలే. ఇది కేపీ యాదవ్ బీజేపీ మా ఊళ్ళో ఇది జరుగుతుందని. దీన్ని అడ్డుకోవచ్చు కదా మరి. ఇప్పుడు 10 ఎకరాలు ఆక్రమించుండ్రు మీ వాళ్ళే. బీసీ కాలనీలో పట్టాలు ఇస్తే, బీసీలకు పట్టాలు ఇచ్చి బీసీలకు ఉంటుందని అంటే అనిల్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు. ఎవరో ఒకటి చేత పిటిషన్ ఇచ్చినాడు అని అన్నారు. ఆ రోజు ఆ పొలం మీద జిల్లా పరిషత్లో మాట్లాడి క్లియర్ చేసింది. నేను క్లియర్ చేసింది. నేను క్లియర్ చేసినాక మీరు మళ్ళా ఈ పట్టాలు ఉంటే, ఈ పట్టాలు ఎవరికి? మణి ఆయన కార్ డ్రైవరు, ముత్తు ఆయన కార్ డ్రైవరు, ఏ ఊర్లో వాళ్ళు కాదు, బెంగళూరు. ఈ లిస్ట్ ఇస్తే చదువుకోండి ఎవరెవరు ఉన్నారు. నేను చెప్పలేను పేర్లు కూడా. పిచ్చిరెడ్డి కార్ డ్రైవర్లు వాళ్ళకి ఇస్తే వాడు ఏనాదైపోయినాడు. 1994 నుంచి 1994 అప్పుడు తహసీల్దారున్నప్పుడు కూడా, కర్నాల్లో ఉన్నప్పుడు కూడా పొలాలు ఎవరికైనా లేనోడికి పొలాలు తీసుకునే అలవాటు ఉంది. పొలాలు ఇప్పిస్తున్నారు జనరల్గా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు. అందులో 94 లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎస్సీల పేరుతో పెట్టుకొని కొంతమంది మనబోటోళ్ళు కూడా తీసుకొని ఉండరు. దానికి అప్లికేషన్ లేదు. ఎంఆర్ఓ మీద కత్తి పెట్టి రాయమనేది మటుకు చాలా రాంగ్ మాట మాట్లాడు. ఎట్ట పెడతారు కత్తి పెట్టి? ఎవరు అనిల్ రెడ్డి అని చెప్పుకుని కత్తి పెట్టామన్నా? కత్తి పెట్టి అనిల్ రెడ్డి ఏమైనా చేర్చుకునిడా? ఆ ఎంఆర్ఓ ఇప్పుడు ఏమైనా ఎక్కడన్నా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో పనిచేస్తుంది, ఆమె చేయటంలో ఎప్పుడు పొలాలు ఇప్పుడు అందరూ కత్తులు పెట్టుండ్రు. టీడీపీ వాళ్ళు కూడా ఏమన్నా ఎవరైనా సరే పారంభోగ పొలాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు చేర్చుకుంటుంటారు పొలం లేని వాళ్ళకు. దానికి మనం ఎంఆర్ఓ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా చేర్చుకున్నారు కదా. అందరూ డబ్బులు తీసుకొని చేసుకుంటున్నప్పుడు దానికి అనిల్ రెడ్డి కత్తి పెట్టినప్పుడు మీరు అనిల్ రెడ్డి కత్తి పెట్టి చేర్చున్నాడని మాట్లాడటం చాలా రాంగ్ కదా. వైసీపీ నాయకులు కత్తి పెట్టి జట్ట చేపిస్తారని తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోవాలా? అప్పుడు నువ్వు లేవా? నువ్వు తెలుగుదేశం, నువ్వు వైసీపీలో ఉన్నావు కదా. నువ్వు ఎందుకు పెడతారు కత్తి పెట్టి? ఒక మేజిస్ట్రేట్, ఆమె మండల మేజిస్ట్రేట్, ఆమె మీద కత్తి పెడతారా? ఏమైనా మాట్లాడినా కూడా, పొరపాటు మాట్లాడినా కూడా కుదరదు. అది ఇటన్నీ అనవసరంగా
ఏదో పొలాలందరూ చేర్చుకున్న వాళ్ళు ఎవరు పాటుకోళ్ళు బతుకుతూ ఉండదు. కానీ ఇవన్నీ ఒకరికొకరు విమర్శించుకోవటము ఇవన్నీ అనవసరమైన పాయింట్లు వాస్తవంగా కూడా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు పొలం ఎవరు తీసుకోవడానికి లేదు. ఎవరు ఆధ్వర్యంలో ఉంటారో వాళ్ళు ఏదైనా పట్టా చేయించుకొని ఉంటే ఎంఆర్ఓకి ఏదైనా ఇచ్చుకొని ఏదో పట్టా లేదనో పట్టా లేకపోతే పట్టాలు చేయించుకొని ఉంటారు. అంతేగాని అందరూ పోయి ఆమె మీద కత్తులు పెట్టి పట్టాలు చేయించుకునేదానికి కుదిరే సమస్య లేదు. ఇప్పుడు 120 ఎకరాలు ఉంది తెలుగురేపురంలో, కత్తులు పెట్టి చేయించుకోమని ఎవరా? తెలుగుదేశం గవర్నమెంటే కదా ఉండేది. పొలాలు లేని వాళ్ళకి పొలాలు ఇస్తారు, దాన్ని వాళ్ళు పట్టా చేయించుకుంటారు. అసైన్మెంట్ కమిటీలు పెట్టి ఎందుకు ఎమ్మెల్యేలు సంతకం పెట్టేది? ఎంఆర్ఓ మీద కత్తులు పెడతారు ఎమ్మెల్యేలు ఏమన్నా? ఎవరైనా అధికారం ఉన్నప్పుడు 10 మంది ఆక్యుపై చేసుకున్న వాళ్ళకు పట్టాలు ఇస్తానంటే చేపించుకుంటారు. వాళ్ళకి డబ్బులు తండి నాయకుడిగా ఒకటి ఉండి డబ్బులు తండి తీసుకునేది అంటే అది జరగని పని. ఎందుకు అనవసరమైన మాటలు మానుకొని ఏదైనా డెవలప్మెంట్ విషయం ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బుజ్జి రూట్ కొద్ది రోజులు చేశాడు, తర్వాత మళ్ళీ అనిల్ రూట్ కూడా కొద్ది రోజులు చేశాడు. నేను కూడా పోయి సిచ్యువేషన్ జరిగింది. ఒక తడ నాకు కావాలని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి సరే నువ్వు చేసుకోవాలని చెప్పి మేము కూడా చెప్పాం. చెరువు 300 లక్షల పేర్లు మా సభ్యత ఉండింది, చేస్తా ఉండదు. మేము కూడా అన్నీ కూడా ఆయన సాయపడతా ఇచ్చిన. నేను కూడా రాంబాబు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. రాంబాబుకు మరి ఆయనకు మళ్ళీ ఏం గొడవ పడిందో అవిశ్వాసం తీర్మానం పెట్టి రాంబాబుని తొలగించేసాం. రాంబాబుని తొలగించి వజ్రాల చీరుని పెట్టారు. ఈ వజ్రాల చీరు ఎప్పుడైతే వచ్చి ఆడ చేరిండో 5 ఊర్లు మా ఎస్సీలందరినీ 200 పేర్లు తొలగించింది. 200 పేర్లు దానికి పిచ్చినట్టు ఒకే అనొచ్చా చేయొచ్చా పని చేయొచ్చునా? పేదోళ్ళం కదా, ఊరమ్మిడే ఇళ్ళు బాయి, కూరకు చేపలేదు, కూర తిన్నానికి చేపలేదు. 200 పేర్లు తొలగించింది అనిల్ రెడ్డా బుజ్జిరెడ్డా నువ్వా? నాకు అది ఒకటి సమాధానం చెప్పాలా? పేదోళ్ళ 2016-17లో గుంటూరు వాళ్ళని తీసుకొచ్చి అరువులు పెట్టి మొత్తం లాగించుకొని చేపంతా పేరుకు 900 డబ్బులు ఇస్తామని చెప్పి అది కూడా ఇన్ని రోజులకి ఇచ్చిండో. ఎక్కడం చేసింది ఆయన నువ్వా? వజ్రాల చీర అంటాడా? అనిల్ రెడ్డి పేరు ఎత్తే అంత అరగతుండదు. వజ్రాల చీరక దొంగ దొంగ అసలు ముందు దొంగూరు అంటే ఈ వజ్రాల చీర మాట్లాడింది. పాప పిచ్చిరెడ్డి కూడా ఇట్లా అయిపోయింది. పేరు తొలగించేది ఎప్పుడాల్సి ఉన్న పేరు తొలగించేది ఏంటి? అక్కడ కదండి పాపం అనిల్ రెడ్డి ఇన్ని మాటలో పోయి కోర్టు కేసి తిరిగిండు మా కోసం. ఇక్కడ పనులు చేయించినా అసలు నిన్న మా వీడియో ఏంటంటే నాకు కడుపు బాధపడిపోతుంది. అక్రమం చేసింది వీళ్ళు, మా పేరు తొలగించింది వీళ్ళు. బాబులు చేపలు పట్టుకొని లోడుగా 2-3 కోట్ల చేపల మీద వీళ్ళు, ఇసుకు దోసింది వీళ్ళు. అనిల్ రెడ్డి ఏ విధంగా ఆయన మీద పడుతుంది. అసలు వజ్రాల చీర అనిల్ రెడ్డి పేరు ఎత్తొస్తున్నాయి. నేను ఇప్పుడు ఏమన్నా అంటున్నాను నేరా? ఇప్పుడు పిచ్చిరెడ్డి బాబు చేపలు పెట్టినా నేను అంటున్నానా? నేను అంటున్నావా? అనలేదు కదా. అనిల్ రెడ్డి పేరు ఏంటి ఎత్తాలా? పాలపిచ్చిడి తరపున అక్రమంగా నైట్లు గాలాలేసి అలివేళ్ళు ఇసులికలు వేసి చేపలు పెట్టి దొంగతనంగా అమ్మింది ఎవరు? గుజరాత్ శ్రీనివాసులు నిన్న అన్నాడు ఒక మాట, మా అధికారం వైసీపీ అధికారం వచ్చిన తర్వాత మేము ఎలక్షన్ జరిపాము, తర్వాత అనిల్ రెడ్డి అంతా దోచుకొని తిన్నాడని. ఆ తర్వాత 2016 నుంచి 2017 మధ్యలో జలమల మీటింగ్ పెట్టి చెరువుని ఎవరికి ఇవ్వకూడదు అందరూ సభ్యులు పెట్టుకొని తినాలని చెప్పినప్పుడు పిచ్చిరెడ్డి మా మీద ఎందుకు చేయడం కొట్టేదానికి? వీళ్ళు ఎందుకు అనుకూలం ఇచ్చారు ఆయనకి? ఆ తర్వాత నిషేధ వల్ల అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఆ నిషేధ వల్ల చేతనే చేపలు పెట్టించి 3 కోట్ల రూపాయలు చేపలు పెట్టుకున్న తర్వాత నామకాయ వాసుకి కేవలం 900 రూపాయలు మాత్రమే ఇస్తే మేము అలిగి మేము గొడవలు పడి మేము తీసుకోవాలి కదాక. అంత అన్యాయం చేసింది ఎవరు? అదే వజ్రాల శ్రీనివాసులు కదా. ఇప్పుడు దాకా ఆయన ఈ పెత్తనం కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి నైట్లో పోయి చేపలు అతని మనుషులు, అతని తమ్ముళ్ళు, అతని బామర్దులు వాళ్ళందరూ కలిసిపోయి నైట్లో చేపలు పెట్టుకొని ఆ నుంచి అటు నెల్లూరుకి అటు ఆవురాకి వేసుకునేది ఎవరు? ప్రతిదానికి అందరి మీద పడతారు ఎందుకు? అనిల్ రెడ్డి మామూలుగా ఉండడనే పేరు పాలపిచ్చి ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారు. మా మీదకి ఎందుకు పడేది? మేమేదో చేసినామని ప్రతిదానికి అన్ని పూసుకొని అన్ని ఇబ్బందులు పెడుతున్నాం మమ్మల్ని. శ్రీనివాసులు
ఏదైనా సరే చూస్తే చాలు. ఆయన బండి ఆపేస్తారంట, మేము వచ్చి దొంగతనం చేస్తుంటే బండి ఆపేస్తారంట. ఆ బండి ఆపినప్పుడు ఫోటో తీయచ్చు కదా, వీడియో తీయచ్చు కదా. అంత పక్కగా నువ్వు అంత ప్లానింగ్గా ఉంటే నువ్వేం చేసావు అప్పుడు వచ్చి? ఇప్పుడు దాకా కనీసం ఒక్క మాట కూడా నేను మాట్లాడాలి నీ గురించి. ఇప్పుడు ప్రతి విషయంలో మా గురించే మాట్లాడుతున్నావు, నువ్వు ప్రతి విషయం మా గురించే మాట్లాడుతున్నావు. ఎక్కడ ఏమో కూడా మేము కూడా నీ మాట ఎత్తుకోవాలి, ప్రస్తావన ఎత్తుకోవాలా. దొంగతనం చేసేవాళ్ళని చెప్తున్నాం కానీ అక్కడ నిరూపణ లేదు, ఏది జరగల. కేవలం కలుపుతో మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని తప్ప ఏది లేదు మీకు. ఇప్పుడైనా సరే పిల్లలు పోసి చేపలు పట్టిండ్రా, మీరు నైట్లో అది బండిగా కూడా ఆపేసి మీ పాటికి మీరు చేపలు పట్టుకుంటున్నారు. కానీ మీకు ఎవరైనా ఇతరార్థం పెట్టారా? ఎవరికైనా జనం మీటింగ్ పెట్టి ప్రస్తావించారా? ఏం పెట్టలేదు కదా. కనీసం నోటీస్ ఇచ్చారా? ఆ నోటీస్ ఇవ్వడం వల్ల మీ ఇష్టపక్కన మీరు చేస్తున్నారు, కేవలం మా మీద ఏదో నిందలేస్తున్నారు. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.